ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తుల కార్యముల గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం నుండి 40వ వచనం వరకు మనము ధ్యానించుకుందాం. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయములో అతని చూచి సమూహమంతటికి కలవరపరచి అతనిని బలవంతంగా పట్టుకొని, ఇశ్రాయేలులారా, సహాయము చేయరండి, ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలముకును విరుద్ధంగా అందరికీ అంతటా బోధించుచున్నవాడు వీడే. మరియు వీడు గ్రీస్ దేశస్థులను దేవాలయంలోనికి తీసుకొని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఉన్నాడని కేకలు వేసిరి. ఏలనిగా ఎఫెసీయుడైన త్రోఫియను అతనితో కూడా పట్టణములో అంతకు ముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయంలోనికి అతన్ని తీసుకుని వచ్చెనని ఊహించిరి. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరుగెత్తి వచ్చి పౌలును పట్టుకొని దేవాలయంలో నుండి అతనిని వెలుపలకి ఈడ్చిరి. వెంటనే తలుపులు మూయబడెను. వారతని చంపవలెనని యత్నించుచుండగా యెరూషలేమంతయు గలిబిలి ఉన్నదని పట్టాలపు పై అధికారికి వర్తమానము వచ్చెను. వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంటబెట్టుకొని వారి యొద్దకు పరుగెత్తి వచ్చెను. వారు పై అధికారికి సైనికులకును రాణువ వారిని చూచి పౌలును కొట్టుట మానిరి. పై అధికారి దగ్గరకు వచ్చి అతని పట్టుకొని 2 సంకెళ్లతో బంధించుమని ఆజ్ఞాపించి, ఇతడెవడు, ఏమి చేసినని అడుగగా, సమూహము కొందరు ఇలాగూ కొందరు అలాగూ కేకలు వేస్తున్నప్పుడు అల్లరి చేత అతడు నిజము తెలుసుకొనలేక కోటలోనికి అతనిని తీసుకొని పోమని ఆజ్ఞాపించెను. పౌలు మెట్ల మీదికి వచ్చినప్పుడు జనులు గుంపు కూడి బలవంతము చేయుచున్నందున సైనికులు అతనిని మోసుకొని పోవలసి వచ్చెను. ఏలైనగా వారిని చంపుమని జనసమూహము కేకలు వేయుచు వెంబడించెను. వారు పౌలును కోటలోనికి తీసుకొని పోవనై ఉండగా అతడు పై అధికారిని చూచి, నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగాను. అందుకతడు, గ్రీకు భాష నీకు తెలియనా? ఆ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతకులైన 400 మంది మనుషులను అరణ్యమునకు వెంటబెట్టుకొని పోయిన ఐగుప్త్యుడవు నీవే కావా అని అడిగాను. అందుకు పౌలు, నేను కిలికియలోని తర్షువాడునైన యూదుడను, ఆ గొప్ప పట్టణపు పౌరుడను, జనులతో మాట్లాడటకు నాకు సెలవిమ్మని వేడుకొనుచున్నానని చెప్పాను. అతడు సెలవిచ్చిన తర్వాత పౌలు మెట్ల మీద నిలువబడి జనులకు చేసైగ చేసెను. వారు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతడు హీబ్రూ భాషలో ఇట్లా అనేను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగములో ప్రవచనాత్మకంగా అపోస్తుడైన పౌలు యెరూషలేమునకు వెళ్ళినప్పుడు ఏదైతే సంభవించబోతుందని పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ముందు విని ఉన్నాడో అదే జరిగింది. యాకోబు ఆయనకి, అయ్యా, ఇక్కడ నువ్వు ధర్మశాస్త్రం పాటించట్లేదని అనేక మంది ఆరోపణ చేస్తున్నారు కనుక నువ్వు దేవాలయంలోనికి వెళ్ళి 4 మనుషులు మొక్కుబడి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వారితో కూడా నువ్వు నీ తల క్షౌరము చేయించుకొని నువ్వు ధర్మశాస్త్రానికి లోబడుతున్న వ్యక్తి అని మరొకసారి కనుపరుచుకోమని చెప్పినప్పుడు ఆయన దేవాలయంలోనికి వెళ్ళి ఆయన శుద్ధీకరణ కార్యక్రమము ఆయన కొనసాగిస్తుండగానే అక్కడ అనుకోకుండా
కొంతమంది ఆయనను చూడడం జరిగింది. ఆసియా నుండి కొంతమంది యూదులు దేవాలయంలోనికి వచ్చి అతన్ని దేవాలయంలో చూశారు. సమూహం అంతటిని కలవరపరిచి అతని బలవంతంగా పట్టుకున్నారు. ఎందుకంటే ఆయన మీద వారు నేరారోపణ చేస్తూ, సహోదరులారా, ఇశ్రాయేలులారా, సహాయము చేయండి, ధర్మశాస్త్రమునకు ఈ స్థలమునకు విరుద్ధంగా అందరికీ అంతటా బోధించుచున్నవాడు వీడే, మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయంలోనికి తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరుచుచున్నాడని ఆరోపణ చేసి కేకలు వేస్తున్నారు. ఈయన దేవాలయము పాడు చేస్తున్నాడు, దేవాలయం అనేక విధాలుగా ఈయన నష్టపరుస్తున్నాడు, అనేక మందికి అన్య జనాంగానికి తీసుకొచ్చి దేవాలయంలో పెట్టేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యమైన మనస్తత్వం అంటే యూదులది. దేవుడు తన మందిరం గురించి ఒక మాట అంటాడు, సకలమైన అన్య జనాంగములకు ఇది ప్రార్థన మందిరం అనబడాలని దేవుడు చెప్పిన మాట వీరు నిరాకరించి వీరు దారుణంగా అక్కడ ప్రవర్తిస్తున్నారు. అన్యజనులు అక్కడికి ఎవరు రాకూడదు, అన్యజనులు ఎవరు కూడాను దేవాలయంలో ప్రవేశించకూడదు. కానీ అపోస్తుడైన పౌలు అన్యజనాంగానికి తీసుకొచ్చేస్తున్నాడు అని తన మీద నేరారోపణ చేస్తున్నారు. బలవంతంగా ఆయనకి పట్టుకొని అపవిత్రపరిచిన వాడు ఈయనే. దేవాలయంలోనికి అనేక మంది అన్యజనాంగానికి తీసుకొచ్చి అపవిత్రపరిచిన వ్యక్తి ఇతనే అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ ఎఫెసీలో ఒక వ్యక్తిని తీసుకొని ఆయన పరిచర్యకి తిప్పినప్పుడు అదే సమయంలో తిమోతి, తన తండ్రి, వీరందరూ గ్రీకు వారు, వారిని కూడా పరిచర్యలో ఆయన వాడడం చూసి ఈయన అనేక మంది అన్యజనాంగానికి దేవాలయంలోనికి తీసుకొచ్చి దేవాలయం అపవిత్రపరిచేస్తున్నాడు. ఎంత దారుణం అంటే, ఆచారబద్ధమైనటువంటి ప్రజలు ఎక్కడున్నా సరే అది చాలా ప్రమాదము. ఆత్మీయులు కానంత వరకు ప్రజల మధ్య గలిబిలి పుట్టిస్తూనే ఉంటారు. ఆత్మీయులైతే దేవుడు గద్దించినప్పుడు, దేవుని మాటలు వారు విన్నప్పుడు ఎంతో సంతోషంగా ప్రభువు నాతో మాట్లాడారు అంటారు. కానీ ఆత్మీయత కాని వారు వాక్యానికి విమర్శిస్తారు, వ్యక్తులకు విమర్శిస్తారు, వచ్చే మనుషులకు విమర్శిస్తారు. వారి జీవితాంతం కూడాను విమర్శలు విమర్శలు విమర్శలే వారికి ప్రధానమైన పనిగా ఉంటుంది. దేవుని వాక్య ప్రకారంగా మనం ఒకరినొకరు విమర్శించరాదు, మనం ఒకరినొకరు విమర్శించకూడదు. దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఒకరినొకరు మనం ప్రేమ చూపాలి, ఒకరినొకరు మనం సహకరించాలి. అయితే ఈ ఆసియా ఖండం నుంచి వచ్చిన యూదులు అనేకమైనటువంటి ఒత్తిడి తెచ్చి అపోస్తుడైన పౌలును వారు పట్టుకొని జనాలకు గుంపులు గుంపులుగా సమకూర్చి పట్టణం అంతా కూడా భయంకరమైన గలిబిలి చేసి ఆ దేవాలయంలో నుండి ఆయనకి బయటికి ఈడ్చేశారు. ఇక తలుపులు అపవిత్రమైపోయింది, దేవాలయం అపవిత్రమైపోయిందని యెరూషలేము దేవాలయమును తలుపు మూసేశారు. ఈ గలిబిలి అవుతున్న సమయము ఇది ఒక భయంకరమైన విప్లవాత్మకమైన సంఘటనగా జరిగింది. ఆ సమయంలో అపోస్తలుని పౌలును చంపేద్దామని ప్రయత్నించారు. పట్టణం అంతా కూడా భయంకరంగా గలిబిలి 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 గోల శబ్దాలు వినబడుతున్నప్పుడు ఆ పట్టణానికి అధికారి అయినటువంటి రోమియుడు ఒక సైనికునికి వర్తమానము తెలియచేశారు. ఆ పట్టణానికి అధికారి అయినటువంటి శతాధిపతి వెంటనే సైనికులను వెంటబెట్టుకొని ఆ స్థలానికి పరిగెత్తుకుంటూ వచ్చి పై అధికారిని, సైనికులను, రాణువ వారిని చూచి పౌలును కొట్టుట వారందరూ మానేశారు. అధికారులు ఎప్పుడైతే ఆ స్థలానికి వచ్చారో వీరు పౌలును కొట్టడం ఆపివేశారు. పై అధికారి దగ్గరకు వచ్చి అతన్ని పట్టుకొని 2 సంకెళ్లతో బంధించుమని ఆజ్ఞాపించాడు. అడుగుతున్నాడు, ఇతడు ఎవడు, ఏం చేశాడు అని ఆ ప్రజలకు ఆయన ప్రశ్నిస్తున్నాడు. అయితే అక్కడ సమకూడిన సమూహం అంతట్లో కొంతమంది
కొందరు ఇలాగా, కొంతమంది అలాగా చెప్తూ భయంకరంగా అల్లరి చేస్తూ అక్కడ గోల పెడుతుంటే సైనాధిపతి, శతాధిపతి అసలు నిజమేంటో తెలుసుకోలేక ఒక మాట అంటాడు, ఈ పౌలుకి కోట లోపలికి తీసుకొని వెళ్ళిపోండి, ఎందుకని గలివీలిలో ఆయన ఎవరైనా చేయి తీసుకొని హతమార్చవచ్చు. పౌలు మెట్ల మీదకి వచ్చినప్పుడు జనులు గుంపు కూడి బలవంతము చేయుచున్నందున సైనికులు అతనిని మోసుకొని పోవలసి వచ్చెను. మరి నడిపించడానికి కూడా అవకాశం లేదు. జనులు అతనికి లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. కనుక ఆ సైనికులు అపోస్తలుడైన పౌలును మోసుకుంటూ ఆ మెట్ల మీద నుంచి లోపలికి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ జనసమూహం అంతా కూడాను యూదులందరికీ ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే పౌలును చంపేయాలి. ఆయన ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు కనుక ఆయన చంపేయాలి. వారు పౌలును కోటలోనికి తీసుకుని పోవనై ఉండగా అతడు పై అధికారిని చూచి, నేను మీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగాడు. అందుకు అతడు, గ్రీకు భాష నీకు తెలియనా? శతాధిపతికి సైగ చేస్తూ ఆయన అంటున్నాడు, అయ్యా నేను మాట్లాడతానయ్యా, వారు తెలియక ఆ విధంగా గోల పెడుతున్నారు, నేను మాట్లాడతానంటే నీకు గ్రీకు భాష వచ్చా అని శతాధిపతి అడిగినప్పుడు ఆయన నాకొచ్చు అని చెప్పి, ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతకులైన 4,000 మంది మనుషులను అరణ్యమునకు వెంటబెట్టుకొని పోయిన ఐగుప్తుడవు నీవే కావా అని అడిగాను. శతాధిపతి అంటున్నాడు, అయ్యా 4,000 మంది మనుషులను మరి ఒక నరహంతకుడైన ఒక వ్యక్తి ప్రేరేపించి ఐగుప్తుడు మరి అరణ్యానికి తీసుకెళ్ళిపోయిన వ్యక్తి నువ్వే కావా అని అడిగాడు. అడిగినప్పుడు పౌలు, నేను కిలీకెల్లోని తర్షివాడునైన యూదుడను, అయ్యా నేను ఐగుప్తుడు కాను, నేను బయట వేరే దేశానికి సంబంధించిన వ్యక్తిని కాను, నేను కిలీకియలోని తర్షివాడునైన యూదుడు, ఈ గొప్ప పట్టణపు పౌరుడను. ఆ గొప్ప పట్టణానికి, కిలీకియ పట్టణానికి, తర్షి పట్టణానికి నేను ఒక పౌరుడును. జనులతో మాట్లాడటకు నాకు సెలవిమ్మని వేడుకొనుచున్నానని చెప్పాను. ఆయా ప్రదేశాల నుంచి వచ్చిన వారు కేకలు వేస్తున్నారు, కానీ పౌలు ఎవరు, ఏ ఊరికి సంబంధించిన వాడు, ఆయన మాట ఏమిటి ఎవరు వినకుండా పిచ్చి కేకలు వేస్తున్నారు తప్ప వారు పౌలు గురించి ఏమీ తెలియని వారై ఉన్నారు. అతడు సెలవిచ్చిన తర్వాత పౌలు మెట్ల మీద నిలబడి జనులకు చేసేగా చేసెను. వారు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతడు హీబ్రూ భాషలో మాట్లాడడం ప్రారంభించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆయనను చంపుదామనుకుంటున్నారు, కానీ వాస్తవానికి ఆయన యూద ఇతరుడు కాడు, యూద మతానికి వ్యతిరేకి కాడు, ఆయన యూదుడే. ఆయన తన చరిత్ర చెప్పబోతున్నాడు. నా ప్రియ దేవునిక బిడలారా, శ్రమలు, శోధనాలు, కష్టాలు మనకు వచ్చినప్పుడు అది మనకు భారంగా ఎంచుకొనక ఆ విషయంలో మనము ధైర్యంగా ఉంటే దేవుడు మన పక్షంగా కార్యములు చేస్తాడు. రండి తలలోంచి ప్రార్థన చేద్దాం. తండ్రి మీకు వందనాలు. ఈ దినము అపోస్తలుడైన పౌలు జీవితానికి వచ్చిన భయంకర విప్లవాత్మకమైన సంఘటనలో తనను చంపాలని ఉద్దేశించినప్పుడు మీరే విధంగా తనను మీ చేతిలో దాచి కాచి సంరక్షించి ఉన్నారో మీకు వందనాలు. మా జీవితాల్లో ఎదుర్కొంటున్న శోధన శ్రమల్లో మీ పైన ఆనుకొని మీతో మేము ధైర్యంగా ఉండే భాగ్యము, మీ సంరక్షణలో జీవించే కృప, అటు భాగ్యం మాకు అనుగ్రహించుమని కృతజ్ఞత స్తోత్రాలు మీకే చెల్లిస్తూ, మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ, యేసు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.